కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిదినం ఈ కృపావాక్యాన్ని వీక్షిస్తూ ప్రోత్సహిస్తూ అనేకులకు షేర్ చేస్తున్నారు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ శుభవేళ దేవుడిస్తున్న ఒక మాటను చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిన్ను అంగీకరించాలి. మనల్ని ప్రభు అంగీకరించకపోతే మనం భక్తి చేసినా దేవుని సన్నిధిలో కనబడినా అది శూన్యమవుతుంది. మనల్ని ప్రభువు అంగీకరించాలని ప్రభు సెలవిస్తున్నాడు. అక్కడ చదవబడిన మాటలో నీ దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నావో నాకు తెలియదు. ఏ సందర్భంలో ఉండి ఈ వాక్యాన్ని చూస్తున్నారో నాకు తెలియదు. నా ప్రభు మిమ్మల్ని అంగీకరిస్తున్నాడు. అంగీకరించబడాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఒక 2 మాటలు ఈ శుభవేళ ధ్యానం చేద్దాం. మొదటిగా సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ చదవబడిన సందర్భంలో క్రియలు పాతిపెట్టగలిగిన వ్యక్తులుగా మనం ఉండగలిగితే నిశ్చయముగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఏ క్రియలు పాతిపెట్టాలి? దేవుని రక్తం చేత కడగబడక మునుపు ఏ విషయాల్లో, ఏ సందర్భాల్లో మనము దేవునికి అయిష్టమైన క్రియలు చేసామో వాటన్నిటిలో నుంచి మనము బయటకు వచ్చి క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తు పోలికగా మార్చబడాలని ఇష్టపడి అడుగులు వేసాము కదా. ఇప్పుడు నీవు దాటి వచ్చిన ప్రతి క్రియను కూడా నీవు పాతి పెట్టాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అవి పాతి పెట్టి నీవు దేవుని వైపు చూడగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అంగీకరించి మన విజ్ఞాపనని ఆయన వింటాడు అని రాయబడుతుంది. నీవు అంగీకరించబడాలి, నిన్ను దేవుడు ఇష్టపడాలి అంటే నీవు దాటి వచ్చిన ప్రతి కార్యాన్ని, ప్రతి క్రియను పాతిపెట్టే అనుభవంలోనికి నీవు రావాలి. అప్పుడు నిన్ను దేవుడు అంగీకరిస్తాడు. ఇంకొక మాటను చూద్దాం. నిర్గమకాండం 28వ అధ్యాయం 38వ వచనాన్ని చూస్తే, ఆ చదవబడిన లేఖనంలో నీవు భరించే వ్యక్తిగా కనబడాలి. ఈ రోజున భరించాలి అంటే ఎవరు ఇష్టపడరు, కానీ ఏమంటాడు కదా, నేను నా తల్లి గర్భంలో నుండి నేను ఒంటరిగా వచ్చాను, కురిపిగా వచ్చాను, నేను రిక్తుడిగా వచ్చాను, నా వలన ఏది లేదు, అలాగనే వెళ్తాను, ఇదంతయు ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అన్నాడు. అంటే యోబు భరించే స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మనం దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుడు మనల్ని అంగీకరించాలని కోరుకుంటున్నాం, దేవుని దృష్టి మన మీద ఉండాలని కోరుకుంటున్నాము. మరి అంత పరిశుద్ధుడు మనతో ఉండాలి అంటే మనము దేవుని సన్నిధిలో భరించు వ్యక్తులుగా, కొంచెం శ్రమ కలిగితే, కొంచెం కష్టం కలిగితే, కొంచెం ఇరుకు కలిగితే దేవుని సన్నిధికి దూరం అవుటకు పలు మార్గాలు వెతుక్కుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాంగం. అయితే వాక్యం అంటుంది కదా, నువ్వు భరిస్తే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ఇంకొక మాటను చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయం 6-7 వచనాలు కూడా మీరు ధ్యానం చేస్తే, దేవుడు అంగీకరించబడిన వ్యక్తులంట పరిచర్య చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిచర్య చేయాలి అంటే, పరిచర్యకు సహకరించాలి అంటే, సేవకునితో కలిసి అడుగులు వేయాలి అంటే, ఉన్నతమైన ఆయన ప్రణాళికలో పరిచర్యకు నిలబడాలి అంటే, ఈ రోజున నిలబడలేని పరిస్థితులు మన జీవితాల్లో కనబడుతూ ఉన్నాయి. ఎందుకు పరిచర్య చేయాలి? నేనే చేయాలా? నేనే ఉండాలా? కానీ మోషే చేతులు బరువెక్కినప్పుడు ఆ స్థితిగతిని ఎరిగినటువంటి, ఆ పరిస్థితుల మధ్య ఉన్నటువంటి 2 శిష్యులు ఆ సేవకుని బరువును మోయటానికి ఇష్టపడ్డారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నావు కదా, నా దేవుడు నిన్ను అంగీకరించాలి, నీ మీద దృష్టి నిలపాలి, నిన్ను గణపరచాలి, నీ విజ్ఞాపన అంగీకరించాలి అంటే నీవు దేవుని సన్నిధిలో పరిచర్య చేసే అనుభవం కావాలి. నీ క్రియలు పాతిపెట్టు, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నీవు పరిచర్య చేయి, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నీవు దేవుని సన్నిధిలో ఒక గుణము కలిగిన వ్యక్తిగా నిలబడు, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నా దేవుడు అట్టి కృప మీకు, మీ కుటుంబాలకు నా దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్.
చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకొని వారు భరించే వ్యక్తులుగా మీరు నిలబెట్టండి. వారు పరిచర్య చేసే వ్యక్తులుగా మీరు నిలబెట్టండి. వారందరూ కూడా వారి క్రియలను పాతిపెట్టి నూతనమైన క్రియలతో నడిపించబడటానికి కృప దయచేసి ఉన్నతముగా మీరు ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.